guys. Hello andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Thursday morning around 6:30 అవుతుంది టైం. మార్నింగ్ లేచాక నా మూడ్ బాగున్నా బాగోకపోయినా, ఎనర్జీ ఉన్నా ఎనర్జీ లేకపోయినా, ఏ టైంకి లేచినా నేను చేసే ఏకైక పని వాకింగ్ స్ట్రైట్ ఇంటూ మై గార్డెన్. నాకున్న ఈ బుజ్జి బాల్కనీస్లో నేను ఈ ప్లాంట్స్ని పెంచుకుంటాను. మీలో చాలామందికి తెలుసు అండ్ చాలామంది నన్ను మళ్ళీ ప్లాంట్స్ చూపించమని అడిగారు. ఈ మధ్యకాలంలో నేను క్యాప్చర్ చేయట్లేదు ప్లాంట్స్ టేక్ కేర్ చేసినా ఏం చేసినా. బట్ టుడే ఈజ్ అ డే వేర్ నేను మళ్ళీ అంత రీఅరేంజ్మెంట్ చేశాను అనమాట. బికాజ్ మా అపార్ట్మెంట్స్కి పెయింటింగ్ అవుతుంది అండ్ లోపల కూడా మొన్నటి రోజున పెయింట్ చేశారనమాట. సో ఈ మొక్కలన్నీ దింపి పెట్టి మా వాచ్మెన్ అటు ఇటు చేశాడు. సో బట్ నౌ ఐ ఆల్సో వాంటెడ్ టు అరేంజ్ ఎవ్రీథింగ్ అండ్ కొన్ని ట్రిమ్ చేసి కొంచెం ఒక డిఫరెంట్ లుక్ ఇద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఇదే లుక్ చూసి ఒక పాస్ట్ 4-5 minutes నుంచి ఉంది కాబట్టి. సో ఫస్ట్లీ ఇలా ఈ క్రీపర్స్ ఏవైతే పెరిగిపోయినాయో వాటన్నిటిని ట్రిమ్ చేస్తున్నా. స్పెషల్గా క్రీపర్స్ ఉంటాయి కదా, వాటిని ట్రిమ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మనీ ప్లాంట్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ట్రైలింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మన ఈ శంకు పుష్పాలు కానీ, ఇలా ఏ ప్లాంట్స్ అయినా ట్రైలింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని ట్రిమ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ ద ఫ్రెష్ గ్రోత్. నేను ఈవెన్ కిచెన్లో పెట్టిన పైన గోల్డెన్ పోతోస్ కూడా ట్రిమ్ చేసేస్తూ ఉంటాను. సో దట్ కొత్త గ్రోత్ వచ్చి ప్లాంట్ హెల్తీగా ఉంటుందన్నమాట. మీరు అదే అలా వదిలేసి ఉంచారనుకోండి, దాని గ్రోత్ బాగానే ఉంటుంది కానీ క్వాలిటీ ఆఫ్ ద గ్రోత్ తగ్గిపోతుంది అనమాట. అంటే లీవ్స్ చిన్నగా అయిపోవడము, పండిపోవడము, స్ట్రెంగ్త్ అనేది పోతూ ఉంటుంది. అదే ట్రిమ్ చేశారనుకోండి మొదటి నుంచి గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ట్రైలింగ్ ప్లాంట్స్కి ఇప్సమ్ సాల్ట్ వేస్తే యూజువల్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది, నర్సరీస్లో ఆర్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అండ్ ఎనీ బ్రాండ్ ఈస్ ఫైన్. ఇప్సమ్ సాల్ట్ వేస్తే ఏంటంటే వీక్లీ 1 or 2 వాటికి స్ట్రెంగ్త్ బాగుంటుంది అనమాట. ఎనీవే, బుద్ధుడి దగ్గర ఉన్న మొక్కలు చాలా పెరిగిపోయినాయి, బుద్ధుడిని కవర్ చేసేస్తున్నాయి అనమాట. సో ఐ థాట్ బుద్ధుడిని చేంజ్ చేద్దాము. అండ్ ఇప్పుడు కొత్తగా పెయింటింగ్ వేశారు కదా, ఆ ఎంట్రీవే కూడా బాగా కనిపిస్తుంది. ఐ విష్ నేను ఆ పార్టీషన్కి గేట్ లాగా చేపిద్దామని ఎప్పుడో అనుకున్నా, బట్ ఇప్పటి వరకు చేపించలేదన్నమాట. ఏమో ఇప్పుడు మా ఆయన్ని అడగాలి, ఏమంటారో చూడాలి. ఏదైనా ఇంటి పనులు మనం స్టార్టింగ్లో చేంజ్ చేసుకుంటేనే అయిపోతాయి కదా, తర్వాత వాటిని ఎంత డిలే చేస్తామో అప్పుడేమో ఫినాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి. తర్వాత చేద్దాంలే అంటే వాటికి ఫినాన్షియల్ ట్రబుల్స్తో కాస్త మనకి ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. అందుకే అంటారు వేడిగా ఉన్నప్పుడే అన్నం తినాలి, డబ్బులు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఓపిక ఉన్నప్పుడే అని. ఎనీవే, ఇప్పుడు అది ఎప్పుడు అవుతుందో చూడాలి. నాకైతే ఒక ప్లాన్ ఉండింది అనమాట. అంటే నాకు ఐరన్ గేట్ ఇలా ఫుల్గా మూసేయాలని లేదు, నార్మల్ మినీ గేటే పెట్టించుకోవాలి బాగుంటుంది అన్నట్టు. అంటే యూకేస్లో అలా గార్డెన్స్కి బ్యాక్ యార్డ్స్కి ఉంటుంది కదా, అలాంటి గేట్ ఒకటి నేను చూసి సేవ్ చేసుకుని పెట్టుకున్నా చాలా రోజుల క్రితం. ఏమో, నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ నిన్ననే మా కజిన్ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనమాట. హీ వాజ్ లైక్, నీ ప్లాన్స్కి ఇల్లు సరిపోదే, ఒక పెద్ద విల్లా ఉండాలి, అప్పుడు కొంచెం సాటిస్ఫై అవుతావేమో అని అన్నాడు. ఆయన జోక్గా అన్నా, నాకెందుకో అది సీరియస్గా నిజమైతే బాగుండు కదా అని అనిపించింది. వద్దులే, ఇప్పుడు అంత పెద్ద కోరికలు కోరలేను నేను. కోరినా తీర్చుకునే అంత లేదు, ఈ EMI కట్టడానికి కింద మీద అయిపోతుంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్. సో ఈ గార్డెన్లో అంతా నా బాల్కనీలో అన్ని ప్లాంట్స్కి, ట్రైలింగ్ ప్లాంట్స్కి అన్నీ మొత్తం ట్రిమ్ చేసేసా. అండ్ పండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసి పెట్టేశాను అనమాట. అండ్ ఆల్సో పాట్స్ మంచిగా క్లీన్ చేసి కొంచెం ఈవెన్గా సదిరాను. లైక్ పెద్దది చిన్నది ఎలా ఐస్కి ప్లీజింగ్గా ఎలా ఉంటే బాగుంటుందో అలా సదిరాను అనమాట. అండ్ ఆల్సో వాటరింగ్ ద ప్లాంట్స్. వీటికి ఏంటంటే చాలా దుమ్ము పడిపోయినాయి. వింటర్ సీజన్స్లో చాలా కేర్ఫుల్గా వాటరింగ్ చేయాలి ప్లాంట్స్కి, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. మనకే స్నానం చేయడం ఇష్టం ఉండదు ఎక్కువ, మనమే వాటర్ ఎక్కువ తాగాం. ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ కూడా అలానే అనమాట. ఈవెన్ ఇఫ్ యూ ఓవర్ వాటర్ ద ప్లాంట్స్, అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ చేసినా ఆర్ నీళ్ళు ఎక్కువ ఉండిపోయేటట్టు చేసినా కూడా అవి తొందరగా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సీజన్లో వాటరింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట ప్లాంట్స్కి, స్పెషల్గా ఇండోర్ ప్లాంట్స్కి.
సో వీటికి యూజువల్గా నేను వాటర్ ఇంకా పోసేదాన్ని కాదు, బట్ ఆ దుమ్ము అంతా పడి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ స్లో అయిపోతుందేమో అని చెప్పి వాష్ చేసేసినట్టు కూడా ఉంటుంది లీవ్స్, కానీ మొత్తం పోసేసాను అనమాట. అండ్ వీటిని ఇంకొక వారం వరకు టచ్ చేసి నేను వాటరింగ్ అనేది చేయను, బికాజ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇచ్చేసా 1 వీక్కి. ఈ డ్రైలింగ్ మీద ఉన్నాయి కదా, అంటే సన్కి బాగా ఎక్స్పోజ్ అయ్యేవి, వాటర్ ఎక్కువ కావాల్సినవి, వాటికి మటుకు చూసి సాయిల్ డ్రై అయితే అప్పుడు మటుకే వాటరింగ్ చేస్తానన్నమాట. అండ్ నాకు మినియేచర్ గార్డెన్ అంటే చాలా చాలా ఇష్టం. ఇలా లిటిల్ మినియేచర్స్ని పెట్టడం మొక్కల మధ్యలో, స్పెషల్గా ఈ చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ డక్స్ కానీ ఆర్ ఎల్స్ ర్యాబిట్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్ బొమ్మలు పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట. సో డెకరేటింగ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ అ న్యూ చేంజ్ అండ్ లుక్ అనమాట. అండ్ ఇందులో ఈ పర్టిక్యులర్ దానిలో ఇది చాలా పెద్ద టబ్బు, శంఖపుష్పాలు వేసింది. దానిలో ఏంటంటే ఒక మినీ లవర్స్ పార్క్ లాగా చేద్దాం అనుకుంటున్నా, లైక్ ద బాయ్ అండ్ గర్ల్ కిస్సింగ్ ఆర్ ఏంజిల్ సీయింగ్ దెమ్, అండ్ ఇంకొక అమ్మాయి అబ్బాయి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నట్టు. ఇలా నాకు ఈ మినియేచర్స్ అంటే పిచ్చి ఇష్టం. మీలో చాలామంది వీటిని లింక్స్ అడుగుతూ ఉంటారు, నేను కింద ఎఫిలియేట్లో ట్యాగ్ చేస్తా కొన్ని ప్రోడక్ట్స్, ప్లీజ్ ట్రై టు చెక్ దెమ్ అవుట్. ఐ మీన్ మీకు ఆ లింక్ క్లిక్ చేస్తే దాని త్రూ చాలా రిఫరెన్స్లు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో యూ కెన్ బై ఎనీ ఆఫ్ దెమ్. అండ్ ఈ బుద్ధుడి పైన ఈ మొక్క బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో దీనిపైన లైట్ పెడితే హ్యాంగింగ్ లైట్ బాగుంటుందేమో అనిపించింది. సో నేను స్టేషన్ నుంచి తీసుకున్న ఈ కేన్ లైట్ పెట్టాను అనమాట. నైట్ టైం దీనిలో లైట్ ఆన్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అందుకని. సో ఆల్ డన్. ఇల్లు కింద కూడా అంత నీట్గా తుడిచి పెట్టేశాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ ద ఫ్రేగ్రెన్స్ కోసం అగరబత్తి వెలిగించాను. లెట్స్ బిగిన్ విత్ ద స్మాల్ మినీ టూర్ ఆఫ్ మై గార్డెన్. And look at the beautiful sun rays which directly falls on my kitchen. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో ఈ విండో అండ్ ఈ సన్ రేస్, అసలు కళ్ళు కనిపించవు ఇక్కడ. బేసిక్గా అంత సన్ రేస్ వస్తాయి అనమాట ఎర్లీ మార్నింగ్స్లో, లైక్ 6:30, 7 ఆ టైంకి. సూపర్గా ఉంటుంది కిచెన్. ఎనీవే, సో ఈరోజు అత్తమ్మ ఉండట్లేదు, సో అత్తమ్మ డ్యూటీ నేను తీసుకోవాలి, అంటే కుకింగ్. సో నాకు కుకింగ్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం లిటరలీ ఇష్టం ఉండదు. మీలో ఎవరు ఏమనుకున్నా సరే, నేను 1/2 అవర్ కంటే ఎక్కువ కుక్ చేయలేను అనమాట టైం తీసుకొని. లైక్ గంటల్లో అయ్యే రెసిపీస్, స్పెషల్గా ఈ మార్నింగ్ రష్ అవర్స్ ఉంటాయి కదా, అస్సలు చేయలేను. సో ఈరోజు సింపుల్గా క్యాలీఫ్లవర్ అండ్ టొమాటో కర్రీ చేస్తున్నా. మా లిచ్చు పాపకి జస్ట్ నిన్న బాయిల్ చేసిన పప్పు ఉంటే దాన్ని తాలింపేసి పంపించేస్తా. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అనమాట. సో నా టైం వచ్చేసి జస్ట్ 1/2 అవర్ టు ఫినిష్ ఆల్ ద స్టఫ్. మేబీ నేను అనుకోవడం, నేను ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యి ఉంటే నేను ఇంకా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేదాన్నేమో, లైక్ కొత్త రెసిపీస్ అన్నీ ఇంకా బాగా ట్రై చేయడానికి, లెంతీ రెసిపీస్ అట్లా. వర్కింగ్ ఉమెన్ అయ్యి ఉండేసరికి నాకు మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. లైక్ నేను చేద్దాము అనుకున్నా కూడా కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. అదేంటో నాకు లిటరలీ అర్థం కాదనమాట. కొంతసేపటి తర్వాత విసుకొచ్చేస్తుంది. యు నో వాట్, నాకు కుకింగ్ కంటే ఆర్గనైజింగ్ ఎక్కువ ఇష్టం. నువ్వు ఏది చూస్ చేస్తావు, ఇల్లు సదురుకోవడమా ఆరు వంట చేయడమా అంటే నేను ఇల్లు సదురుకోవడం అనే చెప్తా. సో ఎవ్రీ ఉమెన్ ఈజ్ డిఫరెంట్ కదా, లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. కొంతమందికి బాగా డ్రెస్అప్ అవ్వడం ఇష్టం, గంటలు అద్దం ముందే ఉంటారు. కొంతమందికి ఏమో ఇలా ఇల్లు సదురుకొని నీట్గా అందంగా పెట్టుకోవడం ఇష్టం. కొంతమందికి వంటలు చేయడం ఇష్టం. మా అత్తమ్మకైతే మీరు గంట కాదు కదా 3 గంటల రెసిపీ అయినా సరే అత్తమ్మ అలా ఓపిక్గా కూర్చుని చేస్తారనమాట. మన వల్ల కాదమ్మా, ఐ కెన్ నాట్ రియలీ డూ దట్. ఎనీవే, చిన్న డిస్క్లైమర్, నేను నార్మల్గా చెప్పాను నేను చేయగలిగేదాన్ని ఏమో అని చెప్పి. నేను ఇక్కడ స్పెషల్గా హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్, ఇంకేదో ఉమెన్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేయలేదు. అర్థం అంటే ఒక మాట ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ రాజుగారి 2వ భార్య మంచిది అన్నాం అనుకోండి, మొదటి భార్య చచ్చిపోయి కూడా ఉండొచ్చు, అంతేగాని మంచిది కాదని అర్థం కాదు. సో నేను ఇన్ కామన్గా ఇన్ జనరల్గా ఒకవేళ నేను
అయ్యుంటే అని అన్నా, అంటే హౌస్ వైఫ్ అయ్యుంటే అని అన్నా. సో నేనేదో ఇప్పుడు అంటే కొంతమంది నాకు మెసేజ్లు చేసేస్తూ ఉంటారనమాట. అంటే వర్కింగ్ ఉమెన్ అంటే అంత ఎక్కువ, లైక్ హౌస్ వైఫ్ అంటే మీకు అంత చులకన అది ఇది అని చెప్పి. సో దయచేసి మీరు అలా అనుకోకండి. ఓకే. ఓకే, పోస్ట్ డిస్క్లైమర్. సో ఈరోజు నేను మీతో వంట చేస్తూ నా వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నాను అనమాట. మీలో చాలామంది నోటీస్ చేశారు అని చెప్పారు దట్ ఐ లాస్ట్ వెయిట్ అని చెప్పి. సో నోటీస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు లిటరలీ తెలీదు నేను ఆ కమెంట్స్ చూసి ఎంత మురిసిపోతానో, ఆ కమెంట్స్ నాకు ఎంత మోటివేటింగ్గా ఉంటాయో. సో నేను తగ్గాను, బట్ ఎక్కువేమీ కాదు, జస్ట్ 3 kgs లూజ్ అయ్యాను అంతే. సో మీలో చాలామందికి కూడా చాలామంది డైట్ అడుగుతూ ఉన్నారు, ఎంత రైస్ తింటున్నారు ఏంటి అని చెప్పి. నేను ఫుడ్లో స్పెషల్గా చేసిన చేంజెస్ అనేవి ఏమీ లేదనమాట. కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించడం అండ్ బయట తినడం కంప్లీట్గా మానేసాం. అందులో ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ అనేది చాలా తక్కువైంది కాబట్టి బయటకు అసలు వెళ్ళి తినాలి అన్న థాట్ కూడా రావట్లేదు అనమాట. సో అది ప్లస్ పాయింట్ అయింది. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి, మీరు ఇఫ్ ఇన్ కేస్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు బట్ మీ దగ్గర ఏ టైం లేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, యోగా చేయలేరు, డైట్ చేయలేరు అంటే సింపుల్గా ఒకటి ఫాలో అవ్వండి. పోస్ట్ 6 o'clock ఆర్ మ్యాక్స్ పోస్ట్ 7 o'clock ఏమీ తినకండి. ఒక వాటర్ తప్ప డూ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్. బికాజ్ అది మనకు తెలియకుండానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోతుంది అనమాట. బట్ ఇది స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఒక ఫస్ట్ 1 week ఆర్ 1.5 week కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆ 9 అయ్యేసరికి కొంచెం ఆకలి వేయడం అలా ఉంటుంది. బట్ మీరు కంట్రోల్ చేసుకొని చేయగలిగారు అంటే యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్. ఒకవేళ వెయిట్లో లేకపోయినా బాడీ ఇంచెస్లో కూడా తగ్గుతారనమాట. టు బి వెరీ ఫ్రాంక్, నేను వెయిట్లో అంత రెడ్యూస్ అవ్వలేదు, 3 kgs అయ్యాను. బట్ బాడీ ఇంచెస్లో మటుకు నేను రెడ్యూస్ అయ్యా. అది నేను ఎలా చెప్తున్నాను అని అంటే, కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా, చెప్పాను కదా నా వార్డ్రోబ్ నిండా నాకు ఇన్స్పిరేషనల్ డ్రెస్సెస్ ఏ ఉన్నాయని. అందులో కొన్ని నాకు ఇప్పుడు పట్టడం స్టార్ట్ అయినాయి అనమాట. సో ఐ థింక్ ఇఫ్ యూ కెన్ ఫాలో దిస్, లైక్ పోస్ట్ 6 o'clock ఆర్ 7 o'clock తినకుండా ఉంటే హాఫ్ ఆఫ్ యువర్ వెయిట్ లాస్ జర్నీ ఈజ్ సక్సెస్ఫుల్ అని అర్థం. అండ్ రెస్ట్ ఆఫ్ ద హాఫ్ మీరు కొంచెం ఆయిల్ రెడ్యూస్ చేయడంలో, కార్బ్స్ తక్కువ తిని ప్రోటీన్ ఎక్కువ తినడంలో, లైక్ చికెన్ లెగ్ పీస్ తినే బదులు చికెన్ బ్రెస్ట్ పీస్ తినడం, ఆర్ ఎల్స్ ఎగ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, అండ్ వెజ్జీస్లో వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుని ఎక్కువ తినడం, ఆర్ ఎల్స్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినడం, రైస్ తగ్గించి. అండ్ చపాతీ తింటే వెయిట్ లాస్ అయిపోతామని చెప్పి అనుకుంటారు. ఇట్ డజంట్ మీన్ యూ ఆర్ సపోజ్ టు కన్జ్యూమ్ 3 or 4 చపాతీస్ ఎట్ ఏ టైం. ఒక చపాతీ విత్ మంచి అమౌంట్ ఆఫ్ కర్రీ తింటే అలా రెడ్యూస్ అవుతాం. అలా మీల్ పోర్షన్ అనేది మనం ఎలా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు డేలో 3 meals తినండి, 4 meals తినండి, బట్ ద పోర్షన్ ఆఫ్ ద మీల్, ద కార్బ్స్ దట్ యుర్ టేకింగ్ ఈజ్ రియలీ మ్యాటర్ అనమాట. సో నేను సింపుల్గా ఫాలో అయ్యేది ఇదే. ఇంకా మీరు డీటెయిల్గా కావాలి అంటే డే బై డే నేను ఎలా బ్యాలెన్స్ చేస్తూ తింటాను అని కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ డెఫినెట్లీ ట్రై టు డూ సమ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆల్ మీల్ ప్రెప్స్ ఆన్ దాట్. అంటే నేనేం పెద్ద తగ్గిపోయాను, నాకు తెలుసు నేను ప్రో అని చెప్పట్లే, బట్ నాకు తెలిసిన కొన్ని మీతో షేర్ చేసుకుంటా అన్నమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఆల్మోస్ట్ డన్. క్యాలీఫ్లవర్ టొమాటోస్ కొంచెం అంటే గట్టిగా ఉన్నాయి అన్నమాట. అవి డైరెక్ట్గా కూరలో వేస్తే ఎక్కువసేపు మగ్గబెట్టాల్సి ఉంటుంది. అందుకనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఓవెన్లో ఒక 2.5 minutes or 3 minutesకి బాయిలింగ్కి ఇచ్చేసా. అవి మెత్తబడిపోయినాయి. సో మైక్రో ఓవెన్లో మనం బాయిలింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. సో మైక్రో ఓవెన్ చాలామంది ఓన్లీ హీటింగ్కి ఆర్ బేకింగ్కి అనుకుంటారు. యాక్చువల్లీ యూ కెన్ ఆల్సో బాయిల్ మెనీ థింగ్స్ లైక్ పీనట్స్ కానీ ఆర్ ఎల్స్ రోస్టింగ్కి యూజ్ చేయొచ్చు, లైక్ ఆలు కానీ ఆర్ టొమాటోస్ ఇట్లాంటివి ఏమన్నా చాలా ఈజీగా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ టు బాయిల్. సో అవి కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కూరలో ఇంకొంచెం సేపు మగ్గ పెడతాను కాబట్టి నేను వాటిని 3 minutesకి బాయిలింగ్కి ఇచ్చాను అనమాట. అండ్ నా కర్రీ చాలా సింపుల్, ఏ మసాలాస్ ఏమీ లేవు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం తాలింపు అండ్ ఆయిల్ కూడా నేను ఎక్కువ
యూస్ చేయను. లైక్ 2 టేబుల్ స్పూన్స్ హార్డ్లీ ఈ మధ్య కాలంలో. ఇంతకుముందు అయితే కొంచెం గట్టిగానే యూస్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ అండ్ వెయిట్ కాన్షియస్ అయ్యాను కాబట్టి చేయట్లేదు. అండ్ వెరీ రీసెంట్లీ నేను ఫుడ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేయించుకున్నాను అనమాట. అంటే మన బాడీకి ఏది తింటే బెటర్గా ఉంటుంది అనేది ఫుడ్ టాలరెన్స్ టెస్ట్. సో ఇది ఫ్లెక్స్లెన్స్ అనే ఒక యాప్ త్రూ చేయించుకున్నాను. సో అందులో ఏంటి అని అంటే నేను అసలు పీనట్స్ అనేది తినకూడదు అని వచ్చింది. బట్ నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే నా సౌత్ ఇండియన్ సోల్కి పీనట్స్ అనేది కావాల్సిందే. ఎందుకంటే మనం ఇడ్లీ దోశల్లో నాకు తెలిసి అంతకుమించి మంచి చట్నీ ఉండదు. ఉంటే ఉండొచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదు అనమాట. సో నేను ఇప్పుడు ఈ పీనట్స్ అనేవి తినడం ఆపాలి, అట్లీస్ట్ రెడ్యూస్ చేయాలి నేను తినే ఆ కొంచెం క్వాంటిటీ అయినా. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ఎనీ ఆల్టర్నేటివ్ చట్నీస్ విచ్ ఇస్ లైక్ కొంచెం యమ్మీగా ఉండేటట్టు. ఎనీవే, ఆల్టర్నేటివ్గా మీరు నాకు ఏదన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఒక్కటి మటుకు చెప్పొద్దు, పుట్నాలు కొబ్బరి పచ్చడి అని చెప్పకండి. ఐ హేట్ దట్. శనగపిండి ఓకే తింటా. ఎనీవే, ఆల్మోస్ట్ డన్ విత్ ద కుకింగ్, ప్యాకింగ్ ద లంచ్ బాక్స్ ఫర్ మై బేబీ. సో బ్రేక్ఫాస్ట్కి దానికి ఇడ్లీ ఇచ్చాను అనమాట. అండ్ లంచ్కి వచ్చేసి పప్పన్నం. స్నాక్స్కి పప్పాయ ఇచ్చాను. ఐఎమ్ నాట్ ష్యూర్ అది తింటుందో తినదో అని. ఇంట్లో అయితే దానికి ఇష్టమైనవే తింటుంది. అదే స్కూల్లో పెడితే ఆ డబ్బా ఏ డబ్బా అయినా సరే ఎంటీ చేసుకొని వస్తుంది. స్కూల్లో మరి వాళ్ళు ఏం మ్యాజిక్ చేస్తారో నాకైతే లిటరలీ తెలియదు. అందుకే స్కూల్ ఉన్న డేస్లో ఇంట్లో అది ఏదైతే తినదో అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. బట్ కొన్నిసార్లు రిటర్న్ తీసుకొచ్చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ద టైం అది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకునే వస్తుంది అనమాట. Take your back on. Show your outfit. Yes, show your clip. Show your clip. Star clip. Star clip. Beautiful face. Winter t-shirt and a jeans pant. Yes. Bye bye. Bye bye. Bye. Nichu మర్చిపోయా. Bye. Have a great day. అది మా డైలీ రిచువల్ అనమాట, పని చేయడం బిఫోర్. బికాస్ రిమెంబరింగ్ హర్ దట్ షీ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అంటే కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తూ ఉండేదన్నమాట ఇదివరకు, నన్ను వాడు గిల్లాడు ఈడు కొట్టాడు అని చెప్పి స్కూల్లో. దెన్ నేను దానికి ఒక స్టోరీ చెప్పి, నువ్వు ఎవ్రీ డే నువ్వు చాలా స్ట్రాంగ్, నిన్ను మించిన స్ట్రాంగ్ పర్సన్ లేరు, ఒకసారి పంచ్ ఇవ్వు అంటే దాన్ని గట్టిగా కొట్టింది. Then I told her that you are really strong, remember this every day ani. So from then till today and tomorrow also, like rest of the days also, I keep saying her that you are strong, you can handle anything అని చెప్తూ ఉంటాను అనమాట. సో అది డైలీ మర్చిపోకుండా నాకు ఒక పంచ్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది. సో ఐ థింక్ ఇలాంటి కథలు చెప్పి కిడ్స్ని ఆ భయం నుంచి ఓవర్కమ్ చేయించడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ లైఫ్ ఈజ్ నాట్ సేమ్ టు ఎవ్రీ వన్ అండ్ ప్రతిసారి మనం వాళ్ళతో ఉండలేం కాబట్టి వాళ్ళ ఓన్గా హ్యాండిల్ చేసుకోగలిగే సిచ్యువేషన్స్ వాళ్ళు చేసుకోవాలి. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ మై డాటర్ టు గ్రో అప్. అంటే భయపడకుండా స్ట్రాంగ్గా ఏదైనా దానికి కావాలి అన్నట్టు నిలబడేటట్టు పెంచాలి అనేది నా థాట్ అనమాట. సో అది బాయ్సా గర్ల్సా అనేది కాదు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి కావాల్సింది. ఎనీవే, ఈ బోధన ఈ రోజుకి ఇంతే అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ ఆల్ ఆన్ ది నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.